ఒకసారి. అపోస్తలుడైన పౌలు అంటారు, నేను సువార్త పరిచర్య చేసుకుంటూ వెళుతూ ఉంటే మొదట నాతో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు నాతో కూడా లేరు. నేను వెళుతూ ఉంటే నన్ను విడిచిపెట్టి అందరూ కూడా దూరం అయిపోయారు. నిజమే ప్రియులారా, పౌలు గారి జీవితంలోనే కాదు కానీ మన జీవితంలో కూడా కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, ఇబ్బందులు ఎక్కువైపోయినప్పుడు మనల్ని విడిచిపెట్టి ఒక్కొక్కరు ఏమైపోతారు తెలుసా? ఏమవుతారు? దూరం అయిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో చప్పట్లు కొట్టండి అందరూ కూడా. నేనున్నానని అందుడనై అనాథగా నిలిచాను, దీనుడనై అందుడనై నీవు రావా యేసయ్యా. ఎవరు లేక దేవునికి స్తోత్రం. పిల్లరా, మనం కూడా పాడుకుంటూ ఉంటాం. అందరూ ఉంటారనుకున్నానయ్యా, ఎవరో నాతో లేదు. ఇప్పుడు పౌలు గారు అన్నారు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను ఏం చేశారు? బలపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒక సమయం అట్లు కొంతమంది నిన్ను విడిచిపెట్టవచ్చు. నీకు శ్రమలు ఎక్కువైపోవచ్చు, కష్టాలు ఎక్కువైపోవచ్చు, బాధలు ఎక్కువైపోవచ్చు, నీకు ఆదరించే వారు ఎవరు కూడా లేకుండా దూరం అయిపోవచ్చు. ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం కదా, దేవుడు నాకు ఎందుకు ఇలాగూ చేశాడు. నిజమే, దేవుడే చేశాడంటాను నేను. ఎందుకు చేశాడనంటే ఆ కష్టాల్లో నువ్వు ఎలాగూ నిలబడాలో నీకు నేర్పించబోతున్నాడు. ఆ కష్టాల్లో నువ్వు ఎలా ఎదుర్కోవాలో నీకు నేర్పించబోతున్నాడు. ఆ కష్టాలు రాకపోతే నువ్వు రాబో కాలం నిలబడలేవు. పక్షిరాజు తన పిల్లల్లో ఉన్న గూడుని ఎందుకు రేపుతుందనంటే పిల్లలు ఎగరడం ఏంటో తెలియాలి. ఆ గూడు రేపిన తర్వాత 4 పిల్లలు ఉన్న 5 పిల్లలు ఒక్కొక్కటి ఏం చేస్తావు తెలుసా? ఎత్తైన పర్వతం మీద నుంచి ఒకేసారిగా కిందకే ఏం చేస్తాయి? పడిపోతాకు జారిపోతూ ఉంటాయి. రివ్వున వెళ్ళి కిందకెళ్ళి తన రెక్కల మీద పట్టుకుంటుందంట. ఎవరినే? పిల్లల్ని. మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా? మళ్ళీ రెక్కల్ని ఇలా పట్టుకుని పైకాంతా తీసుకెళ్ళి మళ్ళీ వదిలేద్దంట. ఆ పిల్లలు పడిపోతున్నప్పుడు అనుకుంటాయంట, ఎందుకు మా అమ్మకి బాధలు ఒక్కసారి వదిలేస్తే మేమేమవుతాం? ఈరోజు చాలామంది అంతే. తల్లిదండ్రులు ఏదనంటే, భర్త ఏదనంటే, భార్య ఏదనంటే రోజు ఎందుకు ఈ బాధ? ఒక్కసారి నన్ను ఏంటంట అంటారనరా, చంపేస్తే బాగున్నాం, చచ్చిపోతే బాగున్నాం, ఇలాంటి నిర్ణయాలు తీసుకుని దేవుడు ఎందుకు పరీక్షలు పెడుతున్నాడు, ఎందుకు శ్రమలు పెడుతున్నాడు, ఇందులో నన్ను నిలబెట్టడు కొరకే, వీటి ద్వారా అనుభవాల కొరకనే సంగతిని మర్చిపోతూ ఉన్నారు. ఈ పిల్లలు కూడా అలాగే అనుకుంటున్నాయంట. మళ్ళీ తీసుకుని వెళ్ళి మళ్ళీ గూడు మీద పెడుతుందంట. రెండో రోజుని మళ్ళీ గూడు రేపిద్దంట. ఎందు గురించి? ఏమి రావాలి పిల్లలకే? ఎగరడం రావాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు రెండో రాకడలో మేఘములోనికి ఎగిరి వెళ్ళే భాగ్యం సంపాదించుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ లోకంలో శ్రమలు అనేది చాలా అవసరం. భక్తులైన కీర్తనకారుడు అంటాడు, శ్రమ కలగక ముందు నేనేం చేశానో తెలుసా? త్రోవ విడిచి తప్పి తిని. ఇప్పుడు శ్రమ కలుగుడు ద్వారా నాకేమైందో తెలుసా? మేలైపోయింది. అమ్మగారు పాడుతూ ఉంటారు, మేలుగాయనే మేలుగాయనే శ్రమలే నాకు మేలుగాయనే, మేలుగాయనే మేలుగాయనే శ్రమలు మా మేలుగాయనే, శ్రమలు నాకు మేలుగాయనే, శ్రమలో దేవుడు దగ్గరాయనే, శ్రమలో దేవుడు దగ్గరాయనే. దేవునికి స్తోత్రం. శ్రమలు ఏమైనాయి అంట? ఇప్పుడు శ్రమలు కావాలా వద్దా? శ్రమలు కావాలా వద్దా చెప్పండి. శ్రమల్లో నువ్వు నిలబడితే మహిమను చూస్తావు. శ్రమలో నువ్వు నిలబడితే అనేక మంది నువ్వు బలపరుస్తావని దేవుడు నిన్ను శ్రమలకు అనుమతించాడు.
భక్తులైన యోబు గారి గురించి మనకు తెలుసు. ఇప్పుడు ఎప్పటికీ గురించి కూడా కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిన యోబు గారి గురించి మనం చెప్పుకోకుండా ఉండలేం. ఎందుకనంటే ఆయన పడిన శ్రమలు ఇన్ని అని కానే కాదు. ఈరోజు కొన్ని శ్రమలు వస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్ని ఇబ్బందులు ఎదురైతే తట్టుకోలేని పరిస్థితి. నాకు దేవుడు న్యాయమో చేయట్లేదంట కాదు. ఆ పక్షులు కూడా అలాగే అనుకున్నారు. రెండో రోజున కూడా మరలా రెక్కల మేము ఏం చేస్తుందో తెలుసా, పిల్లల్ని గెంటేస్తూ ఉంది. రెండో రోజున కూడా అనుకుంటున్నాయంట, మా అమ్మ చాలా సుప్పనాతిది, మా అమ్మకి ఎంత అసూయ ఏంటి, మేము పుట్టడం ఇష్టమైనప్పుడు ఎందుకు ఆ రోజున ముక్కుతో పొడిచి చంపేస్తే వదిలిపోను. ఒక్కొక్కసారి మనం కూడా అంటాం, పిల్లరా నేనంటే ఇష్టమైనప్పుడు పుట్టినప్పుడే చంపైపోయావా అంటారు పిల్లలు. మీరు అన్నారా లేదా, అంటారా లేదా? పుట్టినప్పుడే ఒక ఒడ్డిగం చేసి చంపైపోయావా, నేను లేకుండా ఉంది కదా, నా బాధ నీకు ఉండకపోను కదా అంటారు తల్లిదండ్రుల్ని. అలాగనుకుని తల్లి ఎప్పుడైనా ఆశించిందా? లేదు. తల్లి అనుకోకపోతే నిన్ను సృష్టించిన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అనుకోలేదు పిల్లల. ఇప్పుడు రెక్కల మించి మళ్ళీ వదిలేస్తే పిల్లలు కిందకి వెళ్ళిపోతూ ఉంటే తల్లి మళ్ళీ కిందకంట వెళ్ళి రెక్కల మించి పైకి తీసుకుని వెళ్తుంది పిల్లరా. ఇలాగ కొన్ని రోజులు జరుగుతూ ఉంటుండగా పిల్లలు అనుకుంటే నా తల్లి వదిలేస్తే నేనెందుకు రెక్కలు చాపకూడదు అని చెప్పి ఆ ఇంటికులు వస్తూ ఉన్న ఆ రెక్కలు చాచి ఒక్కొక్కసారి ఎగరడం ప్రారంభిస్తా. చెప్పకూడదు ఒకసారి. అవి కూడా రెక్కలు చాచి ఎగరడం ప్రారంభిస్తే తల్లి ఏం చేస్తుందో తెలుసా, వాటిని విడిచిపెట్టే ఆటోమేటిక్గా వాటికి అవి ఎగరడం. అది అప్పుడు అనుకుంటాయంట, మా తల్లి ఎందుకు ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి విడిచిపెట్టిందో మాకు అప్పుడు అర్థం కాల. ఎందుకు మా తల్లి ప్రతిరోజు మమ్మల్ని విడిచిపెడుతుందో, ఎందుకు కిందకు పడిపోతుండే రెక్కల చాచి ఎత్తుకుని మళ్ళా పైకి తీసుకుని వెళ్ళి మళ్ళీ వదిలేస్తుందో ఇప్పుడు అర్థమైంది. మాకు మేమగా ఎగరాలని, మాకు మేమగా జీవించాలని మా తల్లి మాకు నేర్పించిందని అప్పుడు అర్థమవుతుందంట. ఎవరికే? పిల్లలకి. పక్షిరాజు తన పిల్లలకు పాఠాలు నేర్పిస్తుంది. పక్షిరాజు తన పిల్లలకి ఎగరడం నేర్పిస్తుంది. పక్షిరాజు తన పిల్లలకి మేత సమకూర్చుకోవడం నేర్పిస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా శ్రమలు ఎందుకు వచ్చినానంటే నీ శ్రమలో నువ్వు ఎలాగూ నిలబడాలో, నీ కష్టాల్లో నువ్వు ఎలాగూ నిలబడాలో అలాగూ నిలబెట్టుట కొరకే నా ప్రభుకు ఒకసారి కొన్ని పర్యాయములు విడిచిపెట్టేశారనుకుంటున్నా, కానీ దేవుడు నిన్ను మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు పక్షిరాజు పిల్లల్ని ఆకాశం విడిచిపెట్టిన తర్వాత పక్కకి వెళ్ళిపోయిందా? ఏం చేసింది ఇప్పుడు చెప్పండి, చదవండి అన్నమాట. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లల్లాడుచు రెక్కలు చాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోస్తాదే. అది ఇప్పుడు నీకొచ్చే శ్రమలో నా దేవుడు నేను ఏం చేస్తున్నాడో తెలుసా, నిన్ను మోయగలిగిన దేవుడు. అందుకే వాక్యంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తానో విశ్రాంతిని ఇస్తాను. నువ్వు మొయ్యలేని భారం నీకుంది, నువ్వు చేయలేని కార్యం నీ జీవితంలో ఉంది, నువ్వు తట్టుకోలేని వ్యాధి నీలో ఉంది. నా సన్నిధికి నువ్వు రాగలిగితే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎక్కడికి రావాలి చెప్పండి? ఆయన దగ్గరికి. నా యొద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం నేను త్రోసివేసేవాడునో